నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో దివంగత నేత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతికి టీడీపీ నాయకులు నివాళులర్పించారు. గడియారం సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పగుచ్చాలతో సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆ పార్టీ శ్రేణులతో కలిసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద టీడీపీ సీనియర్ నాయకులు గంగా ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరిసంబేడు విజయభాస్కర్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. రేపు తమ అధినేత చంద్రబాబు నాయుడు వెంకటగిరి పర్యటన కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గంగా ప్రసాద్ పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాల ప్రదాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సూలూరుపేట నియోజకవర్గంలో జరుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, గూడూరు డివిజన్లో అండగా దండగా ఉండే పెద్దలు గంగా ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గ పరిశీలకులుగా విచ్చేసిన మద్దిరెడ్డి కొండ్రెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి, రాజు గారికి, మరి ఇంకా ఇక్కడికి విచ్చేసిన మండల ప్రెసిడెంట్లకు, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరువంతున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలోనే కానీ ఏ నాయకుడికి లేదంత కీర్తి. మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాక మునుపు, పార్టీ పెట్టక మునుపు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మరో పార్టీ వాళ్ళు కానీ పెత్తందారులకు లేదంటే కోటీశ్వరులకు మాత్రమే రాజకీయ పదవులు వచ్చేవి, అధికారులు అనుభవించేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చి పార్టీ పెట్టి 1982లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది బడుగులకు, బలహీన వర్గాల వారికి రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. గోపాల్ లాంటి ఒక బస్ కండక్టర్ని శాసనసభ్యుడిగా చేసిన ఘనత, మరి ఎంతో మంది నిరుద్యోగ యువకుల్ని, బల్లి దుర్గాప్రసాద్ లాంటి అందరిని కూడా యువకుల్ని రాజకీయాలకు పిలిచి వాళ్ళని అందరినీ కూడా రాజకీయంగా అభివృద్ధి చేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చి శాసనసభ్యులుగా, మంత్రులుగా చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన మరణాంతరం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎవరని ఆలోచించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కాడిని భుజానేసుకుని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటూ వస్తూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాక్షస పరిపాలన నుంచి కార్యకర్తలని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు సంక్షేమ కార్యక్రమాల్లో కాదు, మన సూలూరుపేట నియోజకవర్గంలో కానీ, వెంకటగిరి నియోజకవర్గంలో కానీ, రాపూర్ నియోజకవర్గంలో సుమారు 2,50,000 ఎకరాలకి ఈరోజు తెలుగు గంగ నీళ్లు పారి సస్యశ్యామలంగా రైతులు పంటలు పండించుకుంటున్నారంటే అది నందమూరి తారక రామారావు గారి చలువు అని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. తమిళనాడుకి తాగునీటి సౌకర్యం కోసం కాలువ తవ్వినా మరి ఈ జిల్లాలోని పంటలను ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోయేదానికి లేదు, వాళ్ళకందరూ కూడా బ్రాంచ్ కెనాల్స్ ఏర్పాటు చేసి సాగునీరు అందించండి అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి అదేవిధంగా రాయలసీమకే తలమానికగా ఉన్న సిమ్స్ హాస్పిటల్ ఎక్కడా లేదు. రాయలసీమలో ప్రతి జిల్లా నుంచి, అటు కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు, ప్రకాశం జిల్లా నుంచి మరి సిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఎన్నో వేల మందిని, లక్షల మందిని కూడా బాగు చేసి పంపిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారు. మరి ఈ విధంగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి సంక్షేమ కార్యక్రమం అమలుపరిచి తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్షకాన్ని ఇచ్చిన నందమూరి తారక రామారావు గారు వర్ధంతి ఈరోజు జరుపుకోవడం, మరి అదేవిధంగా ఆయన పయనించిన బాటలో మనం అందరం కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా పయనించి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ, రేపు రా కదలిరా కార్యక్రమం సందర్భంగా మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరికి వస్తున్నాడు కాబట్టి ప్రతి కార్యకర్త కూడా
మరి తనకు తోచిన విధంగా మా కార్యకర్తలను తీసుకొచ్చి ఆ సభని విజయవంతం చేయాలనే సందర్భంగా అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్స్ ఎంపీ గారు అలానే ఎక్స్ ఎమ్మెల్యే సూళ్ళూరుపేట ఇన్ఛార్జ్ నెల్లూరు సుబ్రహ్మణ్యం గారికి, అలానే ఇక్కడికి పెద్దలు చేసిన అబ్జర్వర్స్గా చేసిన పెద్దలందరికీ, అట్లనే సోదరుడు విజయభాస్కర్ రెడ్డి గారు, మండల పార్టీ ప్రెసిడెంట్, చేసిన ముఖ్య నాయకుడికి, ముఖ్యంగా ఈరోజు అన్నగారి వర్ధంతి 28వ వర్ధంతి సందర్భంగా తెలుగు ప్రజల ఆశాజ్యోతి, తెలుగు ప్రజల ఉనికి అనేది ప్రపంచానికి తెలియజెప్పిన ఏకైక మహోన్నతమైన రాజకీయవేత్త కాకుండా గొప్ప నాయకుడైన ఈ సందర్భంగా ఇక్కడ సుబ్రహ్మణ్యం ఇంట్లో ఉండి ఆయనకి నివాళులు అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా తప్పకుండా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ, నియోజకవర్గం అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, రేపు మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరికి విచ్చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వస్తున్నారు ప్రోగ్రామ్కి. మీరందరూ కూడా కలిసికట్టుగా వచ్చి అందరినీ తీసుకొచ్చి సభను జయప్రదం చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.